మినిస్టర్ గారు వస్తున్నారు. డ్రైవర్ నెంబర్ ఇప్పుడు అది మన బండిని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకున్నారు? ఎక్కడ వరకు అది ఇక్కడి నుంచి అక్కడ వరకు ఉంది సార్. ఇది దేనికోసం చేశారు? అది రోజు నుంచినట్టున్నారు. ఎందుకంటే మళ్ళీ కొంచెం ఫ్లో అయినా అడ్డుపడినా మళ్ళీ పైన వాటర్ ఫుల్ వేస్తుంది అన్నెసరీగా. గేట్స్ ఉన్నాయి కదా, స్కూల్ గేట్స్. వాటర్ లెవెల్ 29 సార్. 29, ఇది 25. ఫిష్ అటు నుంచి వెళ్ళడానికి వీలుగాను ఎటు నుంచి అడ్డుగా ఉంటుంది కదా సార్, ఇది బ్యారియర్ కింద. అవును, అందుకని ఈ ఒక ల్యాడర్ కింద కట్టాడు. గేట్ ఉంటుంది సార్. తర్వాత 2 మీటర్ల డౌన్లో 43.70లో అంటే గేట్ ఉంటుంది సార్, ఓపెనింగ్ ఉంటుంది అంతే. గ్రావిటీ మీద వచ్చి వాటర్ వెళ్ళడం చేశారు. ఒకవేళ వాటర్ ఏదైనా అవతల ఫ్లో వచ్చినప్పుడు, ఫ్లడ్ వచ్చినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా క్లోజ్ అవ్వడానికి తీశారు మీరు దాన్ని. మరి ఆ ఫ్లడ్ సీజన్ కల్లా క్లోజ్ చేసుకోవాలి కదా. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పాం చాలా క్లియర్గా, మళ్ళీ ఫ్లడ్ వస్తే కనుక వాటర్ రివర్స్ అవుతుందండి. మీరు ఉంటే బండ్ ఇప్పుడు శాండ్ బ్యాగ్ పెట్టి క్లోజ్ చేశారు, కానీ న్యాచురల్గానే మీరు ఏదైతే వర్క్ పెట్టుకున్నారో ఆ వర్క్ ద్వారానే క్లోజ్ చేయాలి. కృష్ణా డెల్టాకు సంబంధించి ఏదైతే ఫస్ట్ క్రాప్ ఖరీఫ్కి సంబంధించి సాగునీరు కానీ, అదేవిధంగా త్రాగునీరు సమస్య ఏదైతే ఉందో అది పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా వారికి సాగునీరు, త్రాగునీరు అందించాలి. తద్వారా ఏదైతే శ్రీశైలం నుండి ఆ రిమైనింగ్ ఏదైతే వాళ్ళ వాటర్ ఏదైతే ఉందో అది రాయలసీమకి అందించాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఏదైతే పట్టిసీమను ఎత్తిపోతల పథకాన్ని ఏదైతే ఆయన నిర్మాణం చేసి ప్రారంభించారో ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకం మరి రేపు 3వ తేదీ జూలై 3 రేపు ఉదయం 7:27 ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పంప్స్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే మరి తాడిపూడికి సంబంధించి మరి ఏదైతే అక్కడ 875 క్యూసెక్కుల నీరు పంపించడానికి ఏదైతే వీలు పడుతుందో దాన్ని కూడా రేపు తాడిపూడిని కూడా ఎత్తిపోతలను కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మరి అటు పురుషోత్తపట్నం ఏదైతే ఉందో మరి అక్కడ కూడా మరి ఏదైతే 3500 క్యూసెక్కుల నీరు ఏదైతే లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉందో దాన్ని ప్రారంభించిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ 2 పురుషోత్తంపట్నం సంబంధించి మరి ఒక 1000 క్యూసెక్కుల నీరు ఏదైతే మరి యొక్క ఏలేరు రిజర్వాయర్కి పంపింగ్ ఏదైతే చేసుకుంటామో మరి వాటిని కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా ప్రారంభించాలని, అదేవిధంగా పుష్కర ఎత్తిపోతలకు సంబంధించి కూడా ఒక 1225 క్యూసెక్కుల వాటర్ ఏదైతే పంప్ చేయడానికి వీలుందో ఇది కూడా రేపు ప్రారంభించాలని. ఏదైతే గోదావరి నుంచి మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు వృధాగా ఏదైతే సముద్రంలో కలిసిపోతూ ఉందో మరి దాని నుండి పోలవరం ప్రాజెక్టుని నిర్మాణం చేయడం ద్వారా ఆ గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అటు ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు కూడా గోదావరి జలాలను ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉందో మరి ఆ కోరిక ప్రభుత్వం 2019లో కంటిన్యూ అయ్యి ఉంటే 2020కే మనకి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండి ఆ కళ నెరవేరేది. దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం మారడంతో జగన్ ఏదైతే ఈ యొక్క పోలవరానికి విధ్వంసంగా మరి మారినటువంటి పరిస్థితుల్లో, పోలవరానికి జగన్ ఒక శాపంగా మారినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిపక్షంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్ని విమర్శలు చేసినా ఆ రోజు ఏదైతే ఈ యొక్క పట్టిసీమను కానీ అటు పురుషోత్తపట్నం కానీ ఏదైతే ఎత్తిపోతలను ఆ రోజు నిర్మాణం చేసి ప్రారంభించాడో అవే ఈరోజు అటు డెల్టాకు అదేవిధంగా మరి అటు ఏదైతే పురుషోత్తపట్నం నుంచి మరి అటు ఆయకట్టుకి నీరు అందించడమే కాకుండా ఏలేరు రిజర్వాయర్కి నీరు ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రకు సైతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కానీ అదేవిధంగా విశాఖపట్నానికి త్రాగునీరు అందించడంలో కానీ ఇంత బహుళార్థకమైనటువంటి మరి ఉపయోగాలు కలుగుతూ ఉన్నాయంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు అనేటువంటి విషయాన్ని కూడా
మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రోజు నేను కూడా అసెంబ్లీలో ఉన్నాం 2014-19లో. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడేవాడు పదే పదే, అది పట్టిసీమ కాదు, అది ఒట్టిసీమ అని. కానీ ఈరోజు ఆ పట్టిసీమే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, పర్టికులర్గా కృష్ణా డెల్టాకు ఒక బంగారు సీమగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను కూడా ఇందా చూసా, ఏదైతే 2015లో దాన్ని ప్రారంభించినప్పుడు మొట్టమొదటిసారిగా 4 TMC నీరు, ఆ నీరు మనం ప్రారంభించిన రోజున విడుదల చేసుకోవడం ఆ సంవత్సరంలో. 2016లో వచ్చేటప్పటికి 55.7 TMC, 2017లో 105.8 TMC, 2018లో 96.9 TMC. అంటే టోటల్గా ఆ రోజు 2015లో ప్రారంభించిన 18 వరకు చూస్తే ఆ 4 ఇయర్స్లో 305 TMC నీరుని ఆ రోజు మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా మరి షిఫ్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా దగ్గర దగ్గర 305 TMCలు అంటే ఒక్కొక్క TMC 10,000 ఎకరాలకి వస్తుంది. ఆ లెక్కను లెక్కేస్తే దగ్గర దగ్గర 30 లక్షల ఎకరాలకు ఆ రోజు మనం 4 సంవత్సరాల్లో సాగునీరు అందించడమే కాక అక్కడ ప్రజలకి త్రాగునీరు కూడా అందించినటువంటి పరిస్థితి. అంటే యావరేజ్ని ఎవ్రీ ఇయర్ చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో 7 నుంచి 8 లక్షల ఎకరాలకి ప్రతి సంవత్సరం కూడా ఏదైతే కృష్ణా డెల్టాకు స్థిరీకరణ ఇవ్వడమే కాకుండా, ఏదైతే ఈ యొక్క 305 TMCల నీరుని ఏదైతే 4 సంవత్సరాల్లో మనం అక్కడ నిలుపుదల ఇచ్చామో దాన్ని శ్రీశైలంలో నిలుపుదల చేసుకుని అది రాయలసీమకి పంపించడం ద్వారా ఆ రోజు సాధ్యమైనటువంటి పరిస్థితి. అది ముందుగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, రెండవది ఏదైతే ఇప్పుడు కూడా నేను ఏదైతే ఈ యొక్క జలవనరుల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన ద్వారా చూసా, ఏదైతే కృష్ణా డెల్టాకు సంబంధించి ఇప్పుడే అన్ని కాన్స్టిట్యున్సీ కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి, మాకు త్రాగడానికి కూడా నీరు ఇంకొక వారం రోజులు 10 రోజుల్లో అయిపోతుంది, ఏంటి మా పరిస్థితి అని. జనరల్గా ఆ కృష్ణా డెల్టాలో మరి ఈ నీరు రావాలంటే మీ అందరికీ తెలుసు, ఏదైతే పైన మరి ఎక్కడ ఆల్మెట్టి నుండి, జోరాల నుండి, మరి తర్వాత శ్రీశైలం నుండి, నాగార్జున సాగర్ నుండి, ఇవన్నీ నిండి వచ్చేటప్పటికి కృష్ణా డెల్టాకి ఎవ్రీ ఇయర్ అది ఆగస్టు నెల వచ్చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో మరి ఈ యొక్క పట్టిసీమ ద్వారా ఆ యొక్క క్రాప్ లేట్ అవ్వకుండా, అంటే ఆగస్టు వరకు కూడా వేచి చూడని అవసరం లేకుండా జూలైలోనే, జూన్ ఆఖరి వారంలోనే గోదావరి జలాలను మళ్లించడం ద్వారా ఆ ఖరీఫ్ పంట ఆలస్యం అవ్వకుండా ఒక ఆకుమళ్ళు ఒక 1 month బిఫోర్ వేసి ఆ క్రాప్ని కరెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఈ నెల 2 నెలలు ఆ కృష్ణా వాటర్ రాకపోయినా వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో. ఎందుకంటే మీరు కూడా చూసుకోండి, ఎక్కడ కూడా రాష్ట్ర చరిత్రలో జూన్ జూలై నెలల్లో మరి కృష్ణా వాటర్ ఈ 10 సంవత్సరాలు ఎక్కడ 15 సంవత్సరాలు వచ్చినటువంటి పరిస్థితి లేదు. అది పట్టిసీమ ద్వారానే ఈరోజు మనకి సాధ్యమవుతున్నటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో కూడా పర్టికులర్గా ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి పాలన, ఏదైతే మనందరికీ తెలుసు, ఏదైతే పులిచింతల్లో 30 నుంచి 35 TMCల నీరు ఎప్పుడు కూడా లాస్ట్ క్రాప్కి సంబంధించి సమ్మర్లో దాన్ని నిల్వ చేస్తారు. ఎందుకంటే ఇందాక మనం చెప్పినట్లుగా కృష్ణా వాటరు ఈ యొక్క డ్యామ్స్ అన్నీ కూడా నిండి ఆగస్టు కానీ కృష్ణా డెల్టాకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ 2 నెలలు కూడా డ్రింకింగ్ వాటరు, అదేవిధంగా క్రాప్ని అడ్వాన్స్గా చేయడం కోసం అని చెప్పి ఆ పులిచింతల్లో 30 నుంచి 35 TMCలు రిజర్వ్ చేస్తారు. నేను ఈ సంవత్సరం వాటర్ త్రాగునీరు సమస్య ఉందని కృష్ణా డెల్టా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తూ ఉంటే, పులిచింతల నుంచి మనం డ్రా చేసుకుంటాం కదా అని ఇరిగేషన్ వారిని అధికారులను అడిగితే ఆ పులిచింతలకు సంబంధించినటువంటి రిపోర్ట్ చూస్తే ఒక్కసారిగా ఆశ్చర్యం గురైనటువంటి పరిస్థితి. 1/2 TMC నీళ్ళు ఉన్నాయి అందులో. ఎక్కడ 30 సరే ఒకవేళ ఈ సంవత్సరమే ఎట్లా ఉందా, లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ కానీ ఇంకా బిఫోర్ కానీ ఎట్లా ఉందా అని లాస్ట్ 5 to 10 years చూశాను పులిచింతలు. ఎవ్రీ ఇయర్ 30 to 35 TMCs నిల్వ ఉంచారు వాళ్ళు. ఎందుకంటే ఏదైతే కృష్ణా డెల్టాకి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం కోసం అని చెప్పి రిజర్వ్ చేసడం అనేది ఆనవాయితీ అని ఇరిగేషన్ అధికారులు చెప్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సరం గాలి కుదిలేసి వాటర్ని ఇన్బ్యాలెన్స్ చేసి అక్కడ కనీసం 1 TMC కూడా నిలపలేదని అంటే, మరి ఈవేళ ప్రజల పట్ల, ప్రజల అవసరాల పట్ల ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు.
అటువంటి పులిచింతల వంటి ప్రాజెక్టులో కూడా ఒక్క టీఎంసీకు నీరు కూడా నిలపలేకపోయాడని అంటే అంత అధ్వానంగా ఆయన పాలన సాగిందో నాకే అనిపించినటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు పులిచింతల్లో మరి ఈవేళ వాటర్ ఇచ్చి కింద కొంత వాళ్ళని సేవ్ చేసేటువంటి అవకాశం లేకపోయినప్పటికీ కూడా అదృష్టవశాత్తు ఈరోజు మరి గోదావరిలో మనకి ఇన్ఫ్లో మరి ఏదైతే దగ్గర మరి నిన్న 20,000 క్యూసెక్కుల నీరు వరకు, ఈరోజు 30,000 క్యూసెక్కులు, సాయంత్రానికి అది 40,000 క్యూసెక్కుల నీరు వరకు వచ్చేటువంటి పరిస్థితి ఏదైతే భద్రాచలం రీడింగ్స్ బట్టి మనకు తెలుస్తుంది. కాబట్టి వెంటనే ఒక చుక్క నీరు కూడా వృధా కాకూడదు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ప్రకారం, ఆయన ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం వెంటనే మీరు పోలవరం వెళ్ళి వాటర్ని అంతటిని కూడా ఎంత ఇన్ఫ్లో వస్తుంది, మనం ఎంత అవుట్ఫ్లోని వాడుకోవచ్చు అనేది మీరు మానిటరింగ్ చేసి ఇమ్మీడియట్లీ ప్రతి చుక్కని కూడా రైతుకు ఉపయోగపడే విధంగా ఆ డ్రింకింగ్ వాటర్ సమస్య తీరేసేటువంటి విధంగా చేయమని ఆయన చెప్పినటువంటి ఆదేశాల ప్రకారం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగానే రేపు ఉదయం 7:27 మన ఏదైతే మరి పట్టిసీమను ప్రారంభించి దాని తర్వాత 1 by 1 తాడిపూడి, పురుషోత్తపట్నం, పుష్కరం ఇవన్నీ కూడా ఎత్తిపోతలన్నీ కూడా ప్రారంభిస్తున్నామని చెప్పి మరి మీ ద్వారా కూడా అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా.